ప్రభు నామమున మీ అందరికి వందనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇర్మీయా గ్రంథం 17:7. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవునిపై నమ్మకం ఉంచిన వారికి వచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే దీవెనల గురించి మనకు తెలియజేస్తుంది. దేవునిపై నమ్మకం ఉంచిన వాడు ధన్యుడు. దేవునిపై ఎప్పుడైతే మనం నమ్మకాన్ని కలిగి ఉంటామో మన జీవితం ధన్యకరంగా ఉంటుంది. పరిస్థితులు మారినా దేవుడు స్థిరమైన ఆధారం. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మన పరిస్థితులు మారినా ఆయన మారినటువంటి దేవుడు. మారిన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. మనుషులు విడిచిపెట్టినా దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఎంతో గొప్ప కృపను, సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క సహాయం మన మీద ఎప్పుడు కూడా ఉంటుంది. దేవునిపై విశ్వాసం ఉంచినటువంటి జీవితం భద్రమైంది, అది క్షేమకరంగా ఉంటుంది. గాఢాంధకారంలో సంచరించిన, అగ్నిగుండాల్లో వెళ్ళిన, నీళ్లపై నడిచిన దేవుని యొక్క కృప భద్రమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆయన అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు పునకడు, నిద్రపోడు అనే మాట. కోడి తన రెక్కల కింద కాచినట్టుగా మనల్ని కాపాడుతాడు. ఈరోజు మనకున్న వాగ్దానం, నాపై నమ్మిక ఉంచిన నేను నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. మనం దేవుని మీద విశ్వాసాన్ని కలిగి దేవుని మీదే ఆధారపడినప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునిపై నమ్మిక ఉంచుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని నమ్ముకుని మన జీవితాన్ని ధన్యకరంగా చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన పిల్లలు దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడే, మీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే కృప, ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. మిమ్మల్ని నమ్ముకున్న జీవితం ధన్యకరమైంది అని మాట్లాడారు సూటిగా. మా జీవితాల్లో అపనమ్మకత్వం కానీ, అవిశ్వాసం కానీ, మరొకరిని ఆశ్రయించే స్వభావం కానీ మాలో లేకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ మీ మీదే ఆధారపడి మిమ్మల్ని నమ్ముకుని నేను మా జీవితాలను, దౌర్భాగ్యమైనటువంటి మా జీవితాలను ధన్యకరంగా మార్చుకునే కృప, అటు విశ్వాసము, అటు నమ్మకత్వం మా జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తాను. ప్రభా, మిమ్మల్నే నమ్మే కృప దయచేయండి. ఎక్కడ అవిశ్వాసంలో, బలహీనతలో వెళ్ళిపోకుండా కృప చూపించమని కోరుకున్నాను. ఈ దినపు మా ప్రయాణాలు, పనిపాట్లు అన్నింటిలో కూడా తోడుగుండండి. వివాహ దినాలు, పుట్టినరోజులో మీరు జ్ఞాపకం చేసుకుని భయంకరమైన ఎండల్లో మీ సహాయం దయచేయండి. ఈ దినము కృంగిన వారిని, బలహీనుల్ని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, మిమ్మల్ని ఆశ్రయిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఏదైనా దేవులతో మమ్మల్ని నడిపిస్తారని ఈ ప్రార్థన ఇస్తున్నాం, నడుచున్నాను తండ్రి. ఆమేన్.